అడిగితే హనుమ వెంటనే జోక్యం చేసుకుని అన్నారు, మీరు జితేంద్రియులు, బుద్ధిమంతులు, మీరు విచారించవలసిన పని లేదు. మీరు మాకు లభించడం మా అదృష్టహేతు. కాబట్టి సుగ్రీవుడితో మీరు స్నేహం చేద్దురు గాని. ఇప్పుడు మీ ఇద్దరిని నేను తీసుకెళ్తాను, మీరిద్దరూ కూడా నా భుజాల మీద కూర్చోండి అన్నారు. సన్యాసి వేషంలో కదా ఉన్నారు, నేను సన్యాసి వేషంలో వచ్చానన్నారు తప్ప ఇంకా సన్యాసి వేషంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తన స్వస్వరూపాన్ని పొందారు. భిక్షురూపం పరిత్యజ్య వానరం రూపమాస్థిత పృష్టమారోప్యతా వీరౌ జగామ కపికుంజర. ఆ సన్యాసి వేషాన్ని విడిచిపెట్టేసి రాముణ్ణి ఒక భుజం మీద, లక్ష్మణుణ్ణి ఒక భుజం మీద కూర్చోబెట్టుకుని, ఇందాక చెప్పానే ఇంతకన్నా ఏం కావాలని, ఇద్దరిని హనుమద్వాహనమై భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ ఋష్యమూక పర్వత శిఖరముల మీదకి వెడుతున్నారు. వెళ్ళేటప్పటికి ఎదురుగుండా ఆ రామలక్ష్మణుల్ని తీసుకుని వెళ్ళేటప్పటికే అప్పటికే సుగ్రీవుడు భయపడిపోయి ఋష్యమూక పర్వత శిఖరము మించి ఆ మలయ పర్వత శిఖరం మీదకి దూకేసి అక్కడి నుంచి ఉన్నాడు. వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి అక్కడ దింపారు. ఒకసారి దింపి మహర్షి దీని చిట్ట చివరిలో చెప్తారు ఈ రహస్యాన్ని. మళ్ళీ భిక్షు రూపం తీసుకున్నారు. ఎందుకని అంటే సుగ్రీవుడు మామూలుగా వానర రూపంలో వచ్చాడనుకోండి, హనుమ వస్తే సుగ్రీవుడిని నమ్మడం, నువ్వు ఇలా వెళ్ళి మాట్లాడే వాళ్ళు నేను మోసగించుంటారు, నేను రానని ఇంకో చోటుకు దూకేస్తాడు. అందుకని భిక్షు రూపంలోనే వెళ్ళారనుకోండి, ఈ రూపంలో మోసగించడలే, ఇప్పుడు ఈయన చెప్పిన మాట నమ్మి మళ్ళీ వస్తాడు. అందుకని మళ్ళీ సన్యాసి వేషం పొంది మళ్ళీ ఇప్పుడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి మహానుభావుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు, తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి, ధర్మం తెలుసున్నవాడు లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆయన భార్య సీతమ్మ తల్లిని ఒక రాక్షసుడు అపహరించినటువంటి కారణం చేత. కాబట్టి నీవు ఆయనతో స్నేహం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్ష్వాకు కుల సంభవుడు మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే నీ అదృష్టం. ఎన్ని యాగాలో యజ్ఞాలో చేసినటువంటి వాడు రామచంద్రమూర్తి తండ్రి దశరథ మహారాజు గారు. అటువంటి వాళ్ళు ఇవాళ మన ఋష్యమూక పర్వతం మీదకి వచ్చారు. నీకు స్నేహం చేస్తాను, నీతో స్నేహం చేయిస్తాను అని మాట ఇచ్చి నేను వాళ్ళని తీసుకొచ్చాను. కాబట్టి నువ్వు వాళ్ళకి ఎదురొచ్చి స్వాగతం చెప్పి వాళ్ళతో స్నేహం చేసుకో అన్నాడు. ఇప్పుడు నమ్మాడు. వాళ్ళిద్దరినీ నువ్వు ఎదురు వచ్చి స్వాగతం చెప్పి చేతులు పట్టుకుని తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజించు అన్నాడు. వారు పూజ్యులు కాబట్టి గబగబా వచ్చాడు, ఎదురొచ్చాడు, రామలక్ష్మణుల్ని తీసుకెళ్లాడు, కూర్చోపెట్టి సుగ్రీవుడు అన్నాడు, మీ యొక్క గుణములను, మీ ధర్మం గురించి, మీ యొక్క పరాక్రమం గురించి, మీ యొక్క వాత్సల్యం గురించి నేను హనుమ చెప్తే విన్నాను. మీరు నాతో స్నేహం చెయ్యాలి అని కోరుకుంటే ఇదిగో నేను నా చెయ్యి చాపుతున్నాను. చాపినటువంటి నా చేతిలో మీ చేతి నుంచి మన ఇద్దరం స్నేహితులు అవుదాం, నాతో చెయ్యి కలపండి అని చెయ్యి చాపాడు. వినగానే రామచంద్రమూర్తి ఎంతో సంతోషంతో ఆ చేతిని తన చేతితో కలిపాడు.